గుడ్ ఈవినింగ్ ఆల్. ఈ వీడియోలో 2023 నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఇచ్చిన ఇంగ్లీష్ పాసేజెస్ చూద్దాం. ఓకే, ఇప్పుడు 2024 ఎగ్జామ్ ఉంది కాబట్టి జనవరిలో మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు లాస్ట్ ఇయర్లో అంటే 2023లో ఇచ్చిన ఇంగ్లీష్ పాసేజెస్ ఎలా ఇచ్చారు, క్వశ్చన్స్ ఎలాగా ఆన్సర్ చేయాలి అని తెలుసుకుంటే మీకు ఈజీ అయిపోతుంది అనమాట. ఓకే, సో 2023లో ఇచ్చిన పాసేజెస్ చూద్దాం. మీకు తెలిసిందే, ప్రతి ఎగ్జామ్లో 4 పాసేజెస్ ఉంటాయి. నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్లో 4 ఇంగ్లీష్ పాసేజెస్ ఉంటాయి, అంటే టోటల్ 20 క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ 4 ఇంగ్లీష్ పాసేజ్ చూద్దాం. ఈ రోజు 4th పాసేజ్ చూద్దాం. ఓకే, 1 2 3 నెక్స్ట్ వీడియోస్లో చెప్తాం. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద 4th పాసేజ్. ఓకే, ఎప్పుడైనా ఇంగ్లీష్ పాసేజ్ అటెంప్ట్ చేసేటప్పుడు మొత్తం పాసేజ్ని చాలా క్లియర్గా 2-3 సార్లు చదివి అప్పుడు క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయాలన్నమాట. ఓకే, పాసేజ్ చదివేటప్పుడు అర్థం చేసుకొని దెన్ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాలి. సో ఫస్ట్ పాసేజ్ చదువుదాం. పాసేజ్ చూడండి. ఇక్కడ లాల్ బహదూర్ శాస్త్రి వాస్ ది సెకండ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. The Lal Bahadur Shastri was the second Prime Minister of India. He is said to be one of the best leaders India has ever produced. But only a few people know about his life. He battled against all odds in his life to complete his studies. After completing his studies, he did not opt for any job. He was eager to join the freedom movement. Soon, he became a mass leader. He became the Prime Minister of India in 1964. He was a laborious person and worked at least 18 hours a day. సో పాసేజ్ క్లియర్గా చదివితే మీకు లాల్ బహదూర్ శాస్త్రి గురించి క్లియర్గా చెప్తున్నాడు. మళ్ళీ ఒకసారి చదివితే చూడండి. లాల్ బహదూర్ శాస్త్రి వాజ్ ది సెకండ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. లాల్ బహదూర్ శాస్త్రి అన్న ఆయన మన ఇండియాకి సెకండ్ ప్రైమ్ మినిస్టర్ అని చెప్తున్నాడు. ఓకే, ఆయన గురించి చెప్తున్నాడు. హీ సెట్ టు బీ వన్ ఆఫ్ ది బెస్ట్ లీడర్స్ ఇండియా హ్యాస్ ఎవర్ ప్రొడ్యూస్డ్. ఈయన ఇండియాలో ఉన్న అన్ని లీడర్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ లీడర్ అనమాట ఈయన. ఓకే, అది చెప్తున్నారు. బట్ ఓన్లీ ఎ ఫ్యూ పీపుల్ నో అబౌట్ హిస్ లైఫ్. ఆయన గురించి ఆయన సెకండ్ ప్రైమ్ మినిస్టర్ అని తెలుసు, బెస్ట్ లీడర్స్లో ఈయన ఒక్కరని చెప్తున్నా కూడా ఆయన లైఫ్ గురించి అందరికీ తెలియదు అని క్లియర్గా చెప్తున్నాడు. బట్ ఓన్లీ ఎ ఫ్యూ పీపుల్ నో అబౌట్ హిజ్ లైఫ్. ఓన్లీ కొంతమందికి మాత్రమే ఆయన లైఫ్ గురించి తెలుసు అని చెప్తున్నారు. ఎందుకని చెప్తున్నారంటే హీ బ్యాటిల్డ్ అగేనిస్ట్ ఆల్ ఆడ్స్ ఇన్ హిస్ లైఫ్ టు కంప్లీట్ హిస్ స్టడీస్. ఆయన లైఫ్లో ఉన్న కష్టాలన్నిటినీ అధిగమించి తను చదివాడు అని చెప్తున్నాడు. ఆఫ్టర్ కంప్లీటింగ్ హిస్ స్టడీస్ హీ డిడ్ నాట్ ఆప్ట్ ఫర్ ఎనీ జాబ్. చదువు అయిపోయాక నార్మల్గా ఏం చేస్తారు, అందరూ జాబ్ చేయాలనుకుంటారు. కానీ లాల్ బహదూర్ శాస్త్రి మాత్రం ఏం చేశారంటే చదువు అయిపోయాక జాబ్ చేయాలని అనుకోలేదన్నమాట. హీ వాజ్ ఈగర్ టు జాయిన్ ద ఫ్రీడమ్ మూమెంట్. ఫ్రీడమ్ మూమెంట్లో జాయిన్ అవ్వాలనుకున్నారు. సూన్ హీ బికమ్ ది మాస్ లీడర్. ఆ తర్వాత ఆయన ఒక మంచి లీడర్గా ఎదిగారనమాట. ఓకే, సూన్ హీ బికేమ్ అ మాస్ లీడర్. హీ బికేమ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇన్ 1964. ఆయన మనకి ఇండిపెండెన్స్ 1947లో వచ్చాక 1964లో సెకండ్ ప్రైమ్ మినిస్టర్ అయిపోయారనమాట. ఓకే, ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు మీకు తెలిసే ఉంటుంది. ఓకే, హీ వాజ్ అ ల్యాబరస్ పర్సన్ అండ్ వర్క్డ్ అట్లీస్ట్ 18 hours a day. ఆయన వర్క్ ఆల్కాలిక్ అంటారు కదా, అంటే ఎక్కువ పనిచేసే గుణం ఉన్న ఆయన అనమాట. ఆయన అట్లీస్ట్ రోజుకి 18 గంటలు పనిచేసేవారు. అంటే ఆయన ఎంత కష్టపడేవారో చూడండి. ఓకే, ఆయన గురించి క్లియర్గా చెప్తున్నా. ఆయన సెకండ్ ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. ఆయన ఇండియాలో ఉన్న లీడర్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ లీడర్ అని చెప్తున్నాడు ప్యాసేజ్లో. అయినప్పటికీ ఆయన గురించి అందరికీ తెలీదు, కొంతమందికి మాత్రమే ఆయన గురించి తెలుసు అని చెప్తూ ఆయన లైఫ్లో చాలా కష్టాలు పడి చదువుని కంప్లీట్ చేశారు. చదువు కంప్లీట్ చేశాక కూడా ఏ జాబ్ని ఎంచుకోలేదు. ఆయన ఫ్రీడమ్ మూమెంట్లో, అంటే ఇండియాకి ఇండిపెండెన్స్ రావడానికి చేసిన మూమెంట్లో పాల్గొనడానికి ఇష్టపడ్డారు అని చెప్తున్నారు. ఆయన యొక్క గొప్పతనం గురించి చెప్తున్నారు ఈ పాసేజ్లో. ఆ తర్వాత ఈయన పెద్ద లీడర్ అయిపోయి ఇండిపెండెన్స్ వచ్చాక సెకండ్ ప్రైమ్ మినిస్టర్ అయ్యారని చెప్తున్నారు. ఓకే, ఆయన రోజుకి 18 గంటలు పనిచేసేవారు. ఆయన వర్క్ ఎక్కువ చేసే గుణం ఉన్న ఆయన అని చెప్తున్నాడు. ఇది పాసేజ్ మొత్తం. సో ఈ పాసేజ్ని బేస్ చేసుకుని
ఒక 5 క్వశ్చన్స్ ఉంటాయన్నమాట మీకు. ఓకే, చూడండి ఫస్ట్ క్వశ్చన్. లాల్ బహదూర్ శాస్త్రి వాస్ ద డాష్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఈ క్వశ్చన్ చూస్తే మీకు ఫస్ట్ సెంటెన్స్లో లాల్ బహదూర్ శాస్త్రి వాజ్ ది సెకండ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా డైరెక్ట్గా పారాగ్రాఫ్లో ఉన్నదే క్వశ్చన్లో ఇచ్చేసాడు. సో ఏ ప్రైమ్ మినిస్టర్? సెకండ్ ప్రైమ్ మినిస్టర్. ఆన్సర్ వచ్చేసి ఏ. డైరెక్ట్ క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్స్ మీకు ఈజీగా వస్తాయి అన్నమాట. మీరు చదవాల్సిందల్లా పారాగ్రాఫ్ క్లియర్గా చదివి లైన్ బై లైన్ 2-3 సార్లు చదివితే క్వశ్చన్స్ చాలా ఈజీగా ఆన్సర్ చేయగలరు. ఓకే, సో ఇక్కడ చూడండి, లాల్ బహదూర్ శాస్త్రి వాజ్ ది సెకండ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఓకే, సెకండ్ అంటే ఆన్సర్ ఏ. మీకు ఓఎంఆర్ సీట్లో ఏని బబుల్ చేయాలన్నమాట. నెక్స్ట్, హీ బ్యాటిల్డ్ డాష్ ఆల్ ఆడ్స్ ఇన్ హిస్ లైఫ్. మళ్ళీ చూస్తే మీకు సెకండ్ లైన్లో చూడండి, హీ బ్యాటిల్డ్ ఎగేనిస్ట్ ఆల్ ఆడ్స్ ఇన్ హిస్ లైఫ్. అదే సెంటెన్స్ ఇక్కడ ఇచ్చాడు, ఎగేనిస్ట్ తీసేశాడు, అది డాష్గా పెట్టాడు. హీ బ్యాటిల్డ్ ఎగేనిస్ట్ ఆల్ ఆడ్స్ ఇన్ హిస్ లైఫ్. సో ఆన్సర్ వచ్చేసి బి. బిని బబుల్ చేయాలి ఓఎంఆర్ షీట్లో. నెక్స్ట్, హీ బికేమ్ ఏ డాష్ లీడర్. ఇది చూడండి, ఇది ఎక్కడ? ఫోర్త్ సెంటెన్స్లో సూన్ హీ బికేమ్ ఏ మాస్ లీడర్. ఓకే, ఈ మాస్ అన్నది తీసేసి డాష్ లీడర్ అని పెట్టాడు అనమాట. సో మాస్ లీడర్, ఆన్సర్ డి. అవునా, చాలా ఈజీ. అందుకే పాసేజ్ని చాలా క్లియర్గా చదవాలి. ఇంగ్లీష్ పాసేజ్ చూసి చాలా కష్టం అనుకోకూడదు, తెలుగు మీడియం పిల్లలైనా సరే. ఓకే, చాలా ఈజీ ఉంటుంది, జస్ట్ పాసేజ్ని నీట్గా చదవడం అంతే. ఓకే, నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, బికేమ్ ఈజ్ ది డాష్ టెన్స్ ఆఫ్ ద వర్బ్. ఇక్కడ ఏమడుగుతున్నాడు? టెన్స్ అడుగుతున్నాడు. ఈ బికేమ్ అనే వర్డ్ ఉంది కదా, అది ఏ టెన్స్లో ఉంది అని అడుగుతున్నాడు. నార్మల్గా టెన్సెస్ ఎన్ని ఉంటాయి మీకు తెలుసు కదా, ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ ఉంటుంది. ఓకే, ఇక్కడ బికేమ్ అంటే వర్బ్ 2 ఫామ్ ఉంది, V1 వర్బ్ 1 వర్బ్ 2 వర్బ్ 3 అంటారు. ఓకే, సో బికేమ్ అన్నది వర్బ్ 2 ఫామ్ కాబట్టి ఇది పాస్ట్. సో మీరు ఇలా పాసెస్ చేసేటప్పుడు ఈవెన్ టెన్సెస్ గురించి కూడా తెలుసుకుంటే, మీకు టెన్సెస్ గురించి నాలెడ్జ్ ఉంటే, పాస్ట్ టెన్స్ అంటే ఏంటి, ఫ్యూచర్ టెన్స్ అంటే ఏంటి, ప్రజెంట్ టెన్స్ అంటే ఏంటి, సో ఇవన్నీ మీరు తెలుసుకుంటే పాసెస్ కాదు ఏదైనా చాలా ఈజీగా చేసేయగలరు అనమాట. సో ఇక్కడ ఫోర్త్ క్వశ్చన్ చూస్తే బికేమ్ అన్నది పాస్ట్ టెన్స్ వర్డ్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే కంప్లీట్ ఈస్ ద సినానిమ్ ఆఫ్. ఏ పాసేజ్ అయినా, నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇచ్చిన ఏ పాసేజ్కైనా ఒక క్వశ్చన్ మాత్రం కామన్గా ఉంటుంది, అది సినానిమ్ ఆర్ యాంటోనిమ్. సినానిమ్ అంటే సిమిలర్ మీనింగ్, అంటే సేమ్ అర్థం వచ్చిన ఒక వర్డ్ అని. ఈ కంప్లీట్ అని ఉంది కదా, దీనికి సేమ్ అర్థం వచ్చిన వర్డ్ ఏంటి అని అడుగుతున్నాను అనమాట. సినానిమ్ అంటే సేమ్ అర్థం రావడం, యాంటోనిమ్ అంటే దానికి ఆపోజిట్ వర్డ్స్ అంటారు చూసారా, ఆపోజిట్ మీనింగ్ రావడం, దాన్ని ఆపోజిట్ వర్డ్స్ అంటారు అనమాట. నార్మల్గా వాటిని యాంటోనిమ్స్ అంటారు. ఈ క్వశ్చన్ మాత్రం పక్కా ఉంటుంది ఏ పాసెస్లో అయినా. సో చూడండి, కంప్లీట్ ఈజ్ ది సినానిమ్ ఆఫ్ వాట్. కంప్లీట్ అంటే ఏంటి? కంప్లీట్ అంటే కంప్లీట్ చేయడం. కంప్లీట్ చేయడం అంటే ఫినిష్ చేయడం. చూడండి, బిగిన్ అంటే కంప్లీట్ చేయడమా? కాదు, తప్పు. బిగిన్ అంటే స్టార్ట్ చేయడం. కమెంట్స్ అయినా సరే ఆల్మోస్ట్ స్టార్ట్ చేయడం అనే మీనింగ్ వస్తుంది. ఓపెన్ అంటే ఓపెన్ చేయడం, దానికి దీనికి అసలు లింకే లేదు. ఫినిష్ అంటే కంప్లీట్ చేయడం. సినానిమ్ అంటే సిమిలర్ మీనింగ్ రావడం, సేమ్ మీనింగ్ రావడం. సో ఇది ఫినిష్ అనమాట. ఓకే, ఆన్సర్ వచ్చేసి సి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం మిగిలిన పాసెస్ చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.